ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఎలాంటిదంటే కేవలము అతడి ముందర బ్రహ్మ నుంచి పిపీలిక వరకు ఒకే స్థితిలో ఉన్నారు, కానీ ఉచ్చనీచములలో లేరు, ఎక్కువ తక్కువ వారిలో లేరు. ఈశ్వరుని ముందర ఎక్కువ తక్కువలు లేవు, మనలో మనకున్నాయి. అతడి యొక్క అనుగ్రహానికి అందరూ సమానంగా పాత్రుడు. ఈ విషయం గ్రహించడమే ఒక జీవన సార్థక్యత. ఈ చిన్న మాట గుర్తుపెట్టుకోవడమే మనకి జన్మ సార్థక్యత. ఆ తర్వాత అడగవలసినది అడిగితే ఏవేవి పూర్వ జన్మలలో, ఈ జన్మలో బాల్యావస్థ నుంచి నేటి వరకు ఏమేమి కోరికలు కలిగినాయో అవన్నీ కూడా క్షణంలో ఒక చిటికలో సిద్ధిస్తాయి. అడగవలసినదేమో ఆ ఈశ్వరునిలో ఐక్యత, లయము. అది అడిగిన తర్వాత పూర్వం మనం అడిగినటువంటి కోరికలు అందులో శతాంశంగా, సహస్రాంశంగా, అణువంశగా అవన్నీ తీరిపోతాయి. ఈ రహస్యం తెలుసుకోవడం జన్మ సార్థక్యత. లోకక్షేమం కోసమని ప్రార్థించడం ముక్తి హేతువు. లోకక్షేమం బాగుండాలి, లోకంలో అందరూ క్షేమంగా ఉండాలి, లోకంలో ధర్మం ఉండాలి, ఈ జీవితంలో మనుగడ కాలంలో ఎవరికి ఏ కష్టం ఉండకూడదు, ధర్మంలో అందరూ సుఖపడాలి అనేటటువంటి కోరిక. అంటే లోకం మొత్తం కొరకు ఈ కోరిక కోరుతామో అది మన అంతస్తుకి, ఈశ్వరుని యొక్క అనుగ్రహం యొక్క అంతస్తుకి తగిన కోరికది. బాగుంది, ఏది కోరాలో అది కోరావు, ఎక్కడ మాత్రమే కోరాలో అక్కడే కోరుతున్నావు, ఎవరిని మాత్రమే అడగాలో వారిని అడుగుతున్నావు అని ఈశ్వరుడు ఒక్క క్షణం యత్కించిత్ తల పంకించుతాడు. అది జన్మ సార్థక్యత.